ఇందులో నన్ను నేను కూడా సరిచేసుకుంటాను. మనసే మీకు శత్రువు అని తరచుగా ప్రజలు అంటుంటారు. అయితే సరిగ్గా ఉపయోగించగలిగితే మనసు కన్నా మంచి స్నేహితుడు ఉండడు. అహంతో కూడా సమస్యలు ఉన్నాయి. అయితే అది కూడా మీకు మంచి స్నేహితుడే. ఉదాహరణకు, మీరు ఎన్టీపీసీ సంస్థలో ఒక హోదాలో ఉన్నారు. నేను ఎన్టీపీసీలో ఫలానా అని చెప్పినప్పుడు అది అహంకారం కాదు, అది ఒక యథార్థం. మీరు ఎన్టీపీసీలో ఫలానా అనేది యథార్థం. మిమ్మల్ని మీరు ఎక్కువ తక్కువ చేసుకోవడం లేదు. అదేమీ అహంకారపూరిత స్టేట్మెంట్ కాదు. కానీ మీరు నేను భారతదేశ ప్రధానమంత్రిని అంటే మాత్రం మీరు ఎవరిని మోసం చేస్తున్నారు? సరేనా? ఉదాహరణకు, మీరు ఒక సంగీత కళాకారుడు అనుకుందాం. మీరు వేణుగానం చేస్తారు. నిన్న మీరు ఒక అద్భుత రాగాన్ని ఆలపించారు. అక్కడున్న అందరూ మీ కార్యక్రమం చివర్లో లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేశారు. వారంతా సంతోషించారు. వాళ్ళు నా సంగీతాన్ని ఇష్టపడ్డారని మీరు కూడా ఆనందించారు. మరుసటి రోజు మిమ్మల్ని ఇంకో ప్రదేశానికి ఆహ్వానించారు. అక్కడి వారు కూడా మీరు ఇంతకు ముందు రోజు ఆలపించిన రాగాన్నే ఇక్కడ కూడా వినిపించమని కోరారు. మీకు ఆ రాగంపై పట్టు ఉంది. మీరు నిన్నటి మీ ప్రదర్శనతో తృప్తి పడతారా? అంతకన్నా ఈరోజు మెరుగ్గా చేయాలి అనుకుంటారు కదా? కనుక నిన్నటి మీ సామర్థ్యాన్ని అధిగమించాలనుకోవటం అహంకారం అవుతుందా? కాదు కదా. I use my ego, my identification as a musician to my abilities. కళాకారుడిగా నా వ్యక్తిత్వానికి నా అహం మరింత పెరుగుదల కోసం తోడ్పడుతుంది. అహాన్ని ఉపయోగించి నేను మెరుగుపడేందుకు ప్రయత్నిస్తాను. కనుక నా ప్రదర్శన పట్ల నేను అతిశయం కలిగి ఉంటాను. అందులో తప్పేమీ లేదు. గర్విస్తాను. తప్పేమీ లేదు. హృదయాంతరాళంలో నేను నా బాధ్యత గురించి చక్కగా ఆలోచించి నన్ను నేను అధిగమించగలిగితే నేను ఎంతో సంతోషిస్తాను. ఇతరులు సంతోషించలేకపోతే అది వారి సమస్య. అయితే నాకన్నా వేరెవరు గొప్ప వేణుగాన విద్వాంసులు కాదు, గొప్ప కళాకారులు కాదు అని భావించడం, లేదా ఎన్టీపీసీలో నాకన్నా బ్రహ్మాండంగా ఎవరూ పనిచేయలేరు ఇలా భావించడం అనేది అహంభావం, అహంకారం, గర్వం. And when this ego is played out with ఈ God, అహం భగవంతునితో ఆటలాడినప్పుడు మనలో ఏముందో ఆయనకంతా తెలుసు కదా. అందుకే కృష్ణ పరమాత్మ గీతలో ఇలా అంటారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నన్ను శరణు పొంది మిగిలిన అన్నింటినీ వదిలే. మీ పనులు మీరు చేయవద్దని దీని అర్థం కాదు. దీని అర్థం నన్ను హత్తుకొని నా సహచర్యాన్ని అనుభూతి చెందమని, నేను మీకోసం ఎల్లప్పుడూ ఉన్నానని, నీ జీవితంలో నీవు చేసే ప్రతి పనిలోనూ నేను ఉన్నానని, నన్ను నీ సహచరునిగా భావించమని, నీవు కర్తవని భావించవద్దని, నా సహాయం తీసుకో అని. అప్పుడు మీరు చేసే ప్రతి పని మార్పు చెందుతుంది. when we keep the Lord or some higher in ourselves, మన అంతరంగంలో భగవంతుని లేదా ఒక ఉన్నతాత్మను స్థిరపరచుకున్నప్పుడు అహం అనేది ఉంటుంది, కానీ అది వ్యక్తం అవదు. మీరు చేసే పనిలో, కర్మలో మీరు దివ్యతను మిళితం చేస్తున్నారు. ఆ విధంగా మీ పని కర్మయోగం అవుతుంది. అలాంటి భావంతో చేసిన కర్మ భక్తి యోగం అవుతుంది. ఇలాంటి వైఖరితో మీరు ఉన్నప్పుడు
భగవంతుడు మీ అంతరంగంలో ఉన్నప్పుడు మీరే స్వయంగా దేవాలయంలా మారతారు. భగవంతుడు నెలవున్న ప్రదేశాన్ని తీర్థం అంటాం కదా. మీరు ఇంట్లో ఉంటే మీ ఇల్లే దేవాలయం. సినిమా చూడటానికి మీరు థియేటర్కు వెళ్తే అది తీర్థం అవుతుంది. షాపింగ్ మాల్కి వెళ్తే అది కూడా దేవాలయం అవుతుంది. భౌతికంగా దేవాలయానికి వెళ్ళినా ఆ దివ్యతను గురించిన ఎరుక లేనంత వరకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మీరు అక్కడికి వెళ్ళవచ్చుగాక, అక్కడ దండ ప్రణామాలు అన్ని క్రతువులు చేయవచ్చుగాక, అయితే మీలో ఆ దివ్యత్వం అనే సుగంధం లేనంత వరకు అది అసంపూర్ణమే. నేను పరిపూర్ణంగా శరణాగతుడనవ్వాలి. సమర్పణ అంటే మీరేదో పోగొట్టుకున్నట్లు కాదు. ఇక్కడ మీరు అన్నీ పొందుతారు. ఎందుకంటే శరణాగతి చెందడం అంటే మీ ప్రీతమునితో నా తరఫున నీవు పని చేయమని హృదయపూర్వకంగా చెప్పడమే. అప్పుడు పని ఎలా మార్పు చెందుతుందో చూడండి. మీరు చేసే ప్రతి పనిలోనూ ఎంతో సౌందర్యం వ్యక్తం అవుతుంది. మీరు ఒక డాక్యుమెంట్పై సంతకం పెట్టేటప్పుడు కూడా మీ హృదయంలోని దివ్యత్వంపై ఎరుకతో సంతకం చేసినప్పుడు అది సమూలంగా మార్చివేస్తుంది. ఆహారం తీసుకునేటప్పుడు అది సాధారణమైన భోజనమే కావచ్చు, దివ్యమైన ఎరుకతో తినాలి. అహాన్ని కరిగించి వేయడం అంటే మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడం కాదు. మీ హృదయంలోకి దివ్యమైన ఎరుకను తెచ్చుకోవడం ద్వారా మీరు పని చేయడం అన్నమాట. అదే కర్మయోగం. ఇటువంటి భక్తి లేకుండా, చేసే పనిలో దివ్యత్వం లేకుండా చేసే పని శ్రమ అవుతుంది. భగవంతుని ఎరుక లేకపోతే చేసే పనిపై ప్రేమ లేని బరువు మోసే గాడిదలా తయారవుతాం. భగవంతుడు మీకు పనిచేసే సామర్థ్యం ఇచ్చారు. దాన్ని ఆస్వాదించాలి, ఆకాంక్షించాలి. పనిలో భగవంతునికి భాగస్వామ్యం కల్పిస్తే పని స్వభావమే మారిపోతుంది. కర్మతో భక్తిని రంగరిస్తే అది ఆరాధన అవుతుంది. అలాగే జ్ఞానం. ఇంతకుముందు మనం ఈ జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం. భక్తి లేని జ్ఞానం. ఎల్లప్పుడూ జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ మీరు కేవలం ఒక మూర్ఖుడిలా కనిపిస్తారు. ప్రజలు అటువంటి వ్యక్తులను ఇష్టపడరు. నిత్య జీవితంలో, ఆఫీసుల్లోనూ మీరు గమనిస్తూ ఉంటారు కదా, ఎంతో మంది తరచూ మనకు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. వాళ్లకే అన్నీ తెలిసినట్లుగా ఎన్నో రకాల సంగతులు చెబుతుంటారు. ప్రేమించడం అటుంచండి, కనీసం మీరు వాళ్ళని గౌరవిస్తారా? కాబట్టి భక్తి, కేవలం భక్తే సర్వస్వమును. మన హృదయాంతరాళాల్లో భగవంతునిపై అటువంటి ప్రేమను పెంపొందించుకొని దాన్ని మన చర్యలలో, పనులలో పొందుపరిస్తే జీవితం మారిపోతుంది.